ప్రభునందు ప్రియులారా, ప్రభు ఇచ్చిన ప్రేరేపణ బట్టి వెంటనే రెండో భాగం కూడా మాట్లాడాలని ప్రభు ఇచ్చిన అవకాశం బట్టి ముందుగా నేను ప్రభుకి కృతజ్ఞుడై ఉన్నాను. రెండవ భాగంలో మీతో పంచుకునే విషయం ఏంటంటే, చాలామంది ముస్లిం సహోదరులు తమ ఖురాను గ్రంథాన్ని పట్టుకొని క్రైస్తవుల యొద్దకు వచ్చి, మీరు విశ్వసించవలసినటువంటి అంతిమ దైవ గ్రంథము ఖురాను గ్రంథమే, మీ బైబిల్ కాదు. ఎందుకంటే బైబిల్ తర్వాత ఆఖరిలో వచ్చిన అంతిమ గ్రంథమే దైవ గ్రంథం, బైబిల్ తప్పు, ఖురాన్ కరెక్ట్ అని చెప్తూ చాలా వరకు క్రైస్తవుల దగ్గరకు వచ్చి క్రైస్తవ మనోభావాలను దెబ్బతీసే విధంగా కొంతమంది ముస్లిం సహోదరులు వ్యాఖ్యానం చేయటం కూడా చాలా సందర్భాలలో జరుగుతూ వస్తుంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది మరి వారికి ఇవ్వబడిన అవకాశాన్ని బట్టి చక్కగా లైవ్లో వారు మాట్లాడుతూ బైబిల్ కోసం చాలా చెడ్డగా యేసు ప్రభు వారి ఔన్నత్యాన్ని తక్కువ చేసి మాట్లాడేటువంటి సహోదరులు కూడా మరి ఇదే బిజినెస్ లేకపోతే ఇదే పనిలో వారు కనబడుతుంటూ ఉన్నారు. వారందరికీ ఇప్పుడు నేను తెలియపరిచే ఒక విషయం ఏంటంటే, మీరు ఎంతగా ఖురాన్ చేత్తో పట్టుకొచ్చి క్రైస్తవుల యొద్దకు వచ్చినా, పోని యూదుల యొద్దకు మీరు వెళ్ళినా, యూదులు కానీ క్రైస్తవులు కానీ మొహమ్మదును అంతిమ దైవ ప్రవక్తగా కానీ, అంటే సృష్టికర్త యొక్క ప్రవక్తగా కానీ, ఖురాన్ గ్రంథం బైబిల్తో పాటు సమానమైన దైవ గ్రంథం అని ఏ క్రైస్తవుడు విశ్వసించడు, ఆఖరికి నాతో శుద్ధ. కానీ సందర్భాన్ని బట్టి వచనాలు తీసి మాట్లాడాలి కాబట్టి, ఖురానును ఈ విధముగా మీకు తెలియలేని విషయాలు చెప్పాలి కాబట్టి, ఈ గ్రంథం మీద కాస్త పట్టు మాకు కూడా ఉంది కాబట్టి మీకు తెలియపరుస్తున్నాను. అయితే విషయం ఏంటంటే, చాలా విచిత్రమైన విషయం. ఖురాను అనేటువంటి ఈ గ్రంథము అల్లా యొద్ద నుండి వచ్చింది అని మాట్లాడే ఒక వర్గం ముస్లింలో ఉన్నారు. మరి కొంతమంది ఏమంటారంటే, లేదు గబ్రియేలు దూత వచ్చి ఖురాన్ గ్రంథాన్ని మొహమ్మదు వారికి ఇచ్చారు అన్న మాట ఒకటి ఉంది ముస్లింలో వాడుకగా. మూడవది, లేదు అల్లాయే మొహమ్మదు వారి హృదయములో ఖురాను గ్రంథంతో వారి హృదయాన్ని నింపేశారు అనే మాట కూడా వాడుకలో ఉంది. నాలుగవది, లేదు గబ్రియేలు దూత వచ్చి మొహమ్మదు వారికి చెప్తే, మొహమ్మదు వారు తన అనుచర బృందానికి చెప్తే, తన అనుచరుల చేత వ్రాయబడిన గ్రంథమే ఖురాను గ్రంథము అంటారు. ఇందులో నేను నమ్మేటువంటిది ఏమిటంటే, మరి మొహమ్మద్కి ఎవరు చెప్పారో, దైవ వర్తమానమే వచ్చిందా లేక ఎవరైనా చెప్పారనేది సంగతి పక్కన పెడితే, మొహమ్మద్ మాత్రము తన అనుచరులతో చెప్పారు. తన అనుచరులు మాత్రం ఖచ్చితంగా ఈ ఖురాన్ అనేటువంటి గ్రంథాన్ని ఖలీఫాలు, ఆయన శిశు బృందము రాశారనేది మాత్రము జగమెరిగిన సత్యం. అందులో నేను కూడా నమ్ముతాను. అయితే క్రైస్తవులు మొహమ్మదుని కానీ ఖురాన్ గ్రంథాన్ని కానీ అటు యూదులైనా ఇటు క్రైస్తవులైనా ఎందుకు నమ్మరో తెలుసా? ఇప్పటి వరకు మీకు తెలియలేని ఒక నగ్న సత్యాన్ని మీకు చెప్పాలి. అదేమిటంటే, ఖురాన్ సూరయే అల్ మైదా అనేటువంటి ఈ ఖురానులో ఇట్లా వ్రాయబడినది. 51వ వచనం ముందు నేను చదువుతున్నాను. ఖురానులో ఇక్కడ మొహమ్మదు వారు తన అనుచర బృందం తోటి మనుషులతో చెప్తున్న మాట ఎట్లా ఉంటుందంటే, విశ్వాసులారా, యూదులను క్రైస్తవులను మీ మిత్రులుగా చేసుకోకండి. మొహమ్మద్ వారు చెప్తున్నారన్నమాట. యూదులను క్రైస్తవులను మీ మిత్రులుగా చేసుకోకండి. వారు తమలో తామే ఒకరికొకరు మిత్రులు. మీలో ఎవరైనా, అంటే తన అనుసర బృందంతో చెప్తున్నాడు మహమ్మద్, మీలో ఎవడైనాను వారిని తన మిత్రుడుగా స్వీకరిస్తే అతడు కూడా వారిలో ఒకడిగా పరిగణించబడతాడు. నిశ్చయముగా అల్లాహు దుర్మార్గులను తన మార్గ భ్రష్టత్వానికి లేక తన మంచి మార్గానికి దూరం చేస్తాడు. అంటే మార్గభ్రష్టులుగా అల్లా చేసేస్తాడు. కాబట్టి మీరు యూదులతోనూ క్రైస్తవులతో ఏమాత్రము స్నేహము చేయకండి. అలా మీరు చేస్తే గనుక ముస్లిం అనబడిన మీరు కూడా క్రైస్తవుల్లోకో యూదుల్లోకో మారిపోతారు. అలా మారిపోతే గనుక వారిని దేవుడు మార్గభ్రష్టులుగా చేసినట్లు మీరు కూడా యోధా మతము క్రైస్తవ మతంలోకి వెళ్తే అల్లా మిమ్మల్ని కూడా మార్గభ్రష్టత్వములుగా చేసేస్తాడు, లేక ధర్మ మార్గానికి మిమ్మల్ని దూరం చేసేస్తాడు అని మొహమ్మద్ వారు తన అనుచర బృందానికి చెప్తూ అదే ఖురాన్ సూరయే అల్ మైదాలో 57-60 వచనాలు వచ్చేసరికి ఇక్కడ వ్రాయబడింది. మరలంటాడు, విశ్వాసులారా, మీకు పూర్వం గ్రంథ ప్రజలలో మీ ధర్మాన్ని ఒకరి పరిహారముగా ఒక
వినోదం అంటే ఒక పరిహాసముగా, ధర్మాన్ని పరిహాసముగాను ఒక వినోదముగా పరిగణించిన వారిని, ఇతర అవిశ్వాసులను మీ మిత్రులుగా ఏమాత్రము చేసుకోకండి అనంటూ, అసలు మీకు మిత్రులు ఎవరో తెలుసా? అదే ఖురాన్లో 55, 56 అనగా ఖురాన్ సూరై అల్ మైదా 5వ అధ్యాయము 55, 56లో అంటాడు, వాస్తవానికి మీ మిత్రులు ఎవరంటే, మహమ్మద్ చెప్తున్నారన్నమాట, నిజానికి మీ మిత్రులు ఎవరంటే కేవలం అల్లాహు మార్గములో నడిచి ఆయన ప్రవక్త నమాజును స్థాపించి జకాత్ ఇచ్చి అల్లాహు ముందు రుహు చేసే విశ్వాసులు మాత్రమే మీ మిత్రులు. అంటే ప్రవక్తను నమ్మాలి, అల్లాను నమ్మాలి, వారు జకాత్ అంటే దాన ధర్మాలు చేయాలి, రుకు సాగిలు పడి నమస్కరించి లేక 5 పూటలు నమాజ్ చేసి దేహశుద్ధి గుసుల్ అనగా దేహ శుభ్రత ఇవి కలిగిన వారు మాత్రమే మీ మిత్రులుగా అనుకొని వారితో స్నేహం చేయండి తప్ప యూదులతోనో క్రైస్తవులతోనో మీరు స్నేహం చేస్తే మీరు కూడా వారితో కలిసిపోతారు. అలా కలిసిపోతే ఏం జరుగుద్దో తెలుసా? యూదులను క్రైస్తవులను అల్లా ఏం చేశాడంటే కోతులుగా పందులుగా మార్చేశాడు. 51 నుండి అలా చెప్పుకుంటూ 60 వచనం వచ్చేసరికి ఏం చేశారంటే అవిశ్వాసులైనటువంటి వారిని అల్లాహు కోతులుగానో పందులుగా మార్చేశారు అని వ్రాయబడింది. ఏమంటే ఈ మాట తీసుకుని వెళ్ళి ఏ క్రైస్తవుని యొద్దకు వెళ్ళి మిమ్మల్ని అల్లా గత కాలంలో కోతులుగా చేసేసాడట మీలో కొందరు క్రైస్తవుల్ని అని గాని, అలాగే యూదుల మధ్యకు వెళ్ళి ఇదే వచనాన్ని చూపిస్తూ మీ యూదుల్లో కొందరిని అల్లాహు కోతులుగా పందులుగా మార్చేశాడంటే ఏ యూదుడు నమ్ముతాడండి? ఏ క్రైస్తవుడు నమ్ముతాడండి? కాస్త లాజిక్ గా జ్ఞానంగా మనం ఆలోచిద్దాం. నేను అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే, నా ముస్లిం సహోదరులకు మీరు విశ్వసించే ఈ ఖురాను ప్రకారం 57 నుండి 60 వరకు చెప్పబడిన ఈ విషయంలో యూదులు గూర్చి క్రైస్తవుల కోసం చెప్తూ వారు పందులుగాను కోతులుగా మారిపోయిరి. రెండో మాట, ఇది మరొక ఖురాన్. ఈ ఖురానులో ఇంకా క్లియర్ గా చెప్పబడినటువంటి మాట ఏమిటంటే, యూదులలో ఎక్కువ మంది అవిధేయులగు వారు, వారి స్వభావమే అవిధేయమైనది. దేవునికి అవిధేయులై తాము మొదలగు విగ్రహ పూజలు పూజించిరి. దేవుని కోపమునకు యూదులు పాత్రులైరి. ఆ కారణము చేత వారు కోతులుగానో పందులుగానో మారిపోయిరి అని ఇంకా క్లియర్ గా ఖురాన్ మస్జిద్ పార్ట్ 1 ఇందులో ఇంకా క్లియర్ గా తెలియపరిచారు. సరే, ఏది ఏమైనప్పటికీ మొత్తం మీద ఖురానులో ఏ గ్రంథమైనా యూదులు క్రైస్తవులు కోతులుగా పందులుగా మారిపోయిరి అని వ్రాయబడింది. నేను అడుగుతున్న ముస్లిం ప్రశ్న సహోదరులకు, ఎంతకాలం వారు కోతులుగా మారిపోయి ఉన్నారు? లేదా చనిపోయే వరకు వారు కోతులుగా పందులుగానే అలా ఉండిపోయారా? పోనీ కొంతకాలం అయిన తర్వాత వారిని దేవుడు కనికరించి కోతులుగా మారిపోయిన యూదులను క్రైస్తవులను, పందులుగా మారిపోయిన యూదులను క్రైస్తవులను మరలా మనుషులుగా ఏమైనా అల్లా మార్చిన సందర్భాలు ఏవైనా ఉన్నాయా? దీనికి ముస్లిం సహోదరులు సరైన సమాధానం చెప్పాలి. ఎందుకంటే మీరు విశ్వసించే మీ ఖురానులో యూదులు క్రైస్తవులు పందులుగా మారి, మరి ఈరోజు యూదులు ఉన్నారు మనుషులుగా, ఈరోజు క్రైస్తవులు ఉన్నారు భూమి మీద మనుషులుగా. మరి యూదులు క్రైస్తవులు పందులుగా కోతులుగా మారిపోయిరి అనంటే నిజంగా మారిపోయిన సందర్భం ఎప్పుడు, ఏ కాలంలో మారారు? ఇజ్రాయిల్ 40 సంవత్సరాలు మోషే దైవజనుడు ఐగుప్తు నుండి కనాను దేశాన్ని నడిపించాడు. బైబిల్ ప్రకారము అరణ్యములో వారు సర్పము కాటు చేత మరణించిరి అనే మాట క్లియర్ గా వ్రాయబడింది. 2, అరణ్యములో వారు దేవుని మీద తిరుగుబాటు చేసినందున వారు తెగులు చేత మరణించిరనే మాట ఉంది. అగ్ని చేత మరణించిరి అనే మాట ఉంది. రియల్ గా జరిగిన సందర్భాలు ఉన్నాయి. అలాగనే భూకంపము వచ్చి కొందరిని భూమి మృంగివేసును అన్న మాటలు పాత నిబంధన గ్రంథం సంఖ్యాకాండములోనూ ఉన్నవి. దానికి కొత్త నిబంధనలో కొరింథీ పత్రికలలో కూడా క్లియర్ గా, ఎబ్రీ పత్రికలో కూడా వ్రాయబడ్డాయి, వారు అరణ్యమందు ఆకురాలినట్లుగా రాల్చబడిరి అని. కానీ యూదుల చరిత్ర గ్రంథం అనబడిన బైబిల్ ప్రకారము యూదులు ఎక్కడైనా కోతులుగా పందులుగా మారారా?
నాకు వచ్చే సందేహం ఏమిటంటే, ఇక్కడ యూదులు క్రైస్తవులు కోతులుగా మారిరి అన్న మాటని బహుశా గత కాలంలో డార్విన్ ఈ మాటనే ఒకవేళ చదివి కోతు నుండి మనుషుడు పుట్టాడనేటువంటి సందర్భం బహుశా మొహమ్మద్ గారి యొక్క బోధ నుండి ఆయన తీసుకున్నారేమో నాకు వచ్చే సందేహం ఇక్కడ. ఎందుకంటే యూదులు కోతులుగా మారిపోయిరి అని వ్రాయబడింది ఈ ఖురాన్లో. డార్విన్ సిద్ధాంతం ఏంటి? మనిషి కోతు నుండి పుట్టారు అనేటువంటిది డార్విన్ సిద్ధాంతం. సైంటిఫిక్ గా సైన్స్ చెప్పేటువంటి మాట. ఓకే, అంటే బహుశా ఈరోజు సైన్స్ లేకపోతే డార్విన్ ఈ ఖురానులో ఉన్న మాటని తీసుకొని ఆనాడు యూదులు కోతులుగా మారారు కాబట్టి కోతు నుండి మనిషి పుట్టాడని చెప్తే బాగుంటది అనేటువంటి విషయాన్ని లేవదీశారేమో. కాబట్టి ముస్లిం సహోదరులారా, మీరు విశ్వసించే మీ ఖురాను చాలా యూదులను క్రైస్తవులను చాలా అవహేళన చేసే విషయాలు మీ ఖురాన్లో రాయబడ్డాయి. యూదులు దేవుని కోపమునకు పాత్రులై అరణ్యములో వారు మరణించిరి అంటే దానిని ప్రపంచ యూదులు ప్రపంచ క్రైస్తవులు ఆ మాట నమ్ముతారు. కానీ బొత్తిగా విచిత్రం ఏంటంటే, దేవుడు ఏదో చిన్నపిల్లడు ఆటలాడుకునేటట్లు సరే కోతులుగా మార్చి ఏం సంతోషించాడు దేవుడు నీ అల్లా? పోనీ ఎంతకాలం యూదులు క్రైస్తవులు కోతులుగా అలా ఉండిపోయారు? కోతులుగా ఉన్న తర్వాత వారు గడ్డి లేకపోతే పందులైతే రోతలు తింటాయి కదా, అలాగ వారు తిన్నారా పోని? లేక కొంతకాలం దయదలిచి వారిని మనుషులుగా మార్చేశాడా? అలా జరిగితే గనుక అది ఏ ప్రదేశంలో వారు కోతులుగా మారారు, ఎంతమంది కోతులుగా పందులుగా మారారు, అది ఏ కాలంలో జరిగింది, అప్పుడు ఏ ప్రవక్త కాలంలో ఆ సందర్భం ఎదురైంది, ఎందుకొరకు వారు కోతులుగా పందులుగా మారిపోయారు, ఎంతకాలం అలా కోతులుగా పందులుగానే ఉండిపోయారు, లేక అలాగే చనిపోయారా? మరి ఈ వివరణ కూడా కాస్త మీ ఖురాను గ్రంథము ఇవ్వాలి కదా. క్రైస్తవులు మాకు అనవసరం, కనీసం ముస్లింలైన మీరు చదువుతున్న మీ ఖురాన్లో మీకైనా కాస్త అవగాహన మీకు కావాలి కదా. అల్లా ఇక్కడ కోతులుగా పందులుగా మార్చేసాడట, అలా మార్చేయబడిన వారు అలాగే ఉండిపోయారా? కనీసం తర్వాత ఏమైనా మారారనేది కాస్త మీకైనా అవగాహన ఉండాలి కదా. ఈ మాటను బట్టే ప్రపంచ క్రైస్తవులు ఖురానును విశ్వసించరు, ప్రపంచ యూదులు ఖురానును విశ్వసించరు. ఎందుకు వచ్చుంటే యూదులు క్రైస్తవులు పందులుగా కోతులుగా మారిపోయారని మీ ఖురాను చెప్తుంది. మనిషి రోగం వచ్చిందంటే నమ్మచ్చు, మనిషి మరణమయ్యాడు అని అంటే మనం నమ్మచ్చు, మనుషులకు కరువు వచ్చేసింది అని అంటే నమ్మచ్చు, మనుషులు వస్త్రహీనులుగా మారిపోయారు అని అంటే నమ్మచ్చు. కానీ బొత్తుగా విడ్డూరమైనటువంటి మాట, యూదులు క్రైస్తవులు పందులుగా కోతులుగా మారిపోయిరి. ఏమంటే ఈ మాటను బట్టి ఏ ముస్లిం ఎన్ని చెప్పినా, ఏ క్రైస్తవులు యుద్ధకు వచ్చి ఖురాన్ పట్టుకుని బోధించినా వాస్తవానికి ఏ క్రైస్తవుడు నమ్మడు. ఎందుకంటే ఈ మాటలు తెలిసిన తర్వాత, గ్రహించిన తర్వాత ఏ క్రైస్తవుడు ఏ యూదుడు మీ ఖురాన్ గ్రంథాన్ని కానీ ఈ ఖురాన్లో ఈ మాటలు చెప్తున్న మీ మొహమ్మదును కానీ ఏ మాత్రం నమ్మరు. ఇప్పుడు జరిగిన వాస్తవాన్ని చెప్తాను. సంఖ్యాకాండం 14వ అధ్యాయాన్ని మీరు గమనించగలిగితే, మీ శవములు అరణ్యములోనే రాలును. ఈ మాట క్లియర్ గా ఉంది. ఇది ఇంకా జరగక ముందు, అరణ్యములో వారు రాలక ముందు, చావక ముందు దేవుడే చెప్పేశాడు మోషే, తబాయ్ నీతో పాటు వస్తున్న వారిలో కొందరు అరణ్యములో రాలిపోతారంటే మరణిస్తారు అని అర్థం. సరిగ్గా అదే మాట ప్రకారము ఈ యొక్క తెలియపరిచినటువంటి ఈ విషయం ప్రకారంగానే బైబిల్ గ్రంథములో హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనం చూద్దారి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాన్ని మీరు చదివితే అక్కడ ఇట్లా వ్రాయబడి ఉంటుంది. హెబ్రీ పత్రిక 3:16-17. విని కోపము పుట్టించిన వారెవరు? 16-17. విని కోపము పుట్టించిన వారెవరు? మోషే మీద లేక మోషే చేత నడిపించబడి ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన వారే కదా. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించెను? పాపం చేసిన వారి మీదే కదా. వారి శవములో అరణ్యములో రాలిపోయెను. అంటే సంఖ్యాకాండములో జరిగిన సందర్భం, జరిగిపోయిన ప్లేసు సందర్భం ఎక్కడో క్రొత్త నిబంధనలో క్లియర్ గా మరలా పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తూ వచ్చారు. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 6వ వచనము నుండి చదివితే, 1 కొరింథీ పత్రికలో
10 అధ్యాయము 6 వచనము నుండి ఇట్లా వ్రాయబడి ఉంటుంది. ఏమన వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డదానిని ఆశింపకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినుటకు త్రాగుటకును కూర్చుండి ఆడుటకును లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరు వలె మీరు విగ్రహారాధకులై ఉండకండి, మరియు వారి వలె మీరు వ్యభిచరింపకయుందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమునే 23,000 మంది, వారిలో కొందరు శోధించి సర్పము కాటు చేత కూడా నశించిరి. మీరు సణుగుకుడి, వారిలో కొందరు అలాగు సనిగి సంహారుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యున్నవి. యుగాంతమందు మనకు బుద్ధి కలుగుటకై ఈ సంగతులన్నీ వ్రాయబడినవి. ఎంత అద్భుతమో! జరిగిన సందర్భం సంఖ్యాకాండములో ఉంది. ఎలా జరిగిందనే విషయాలు కూడా ఆ సంఖ్యాకాండంలోనే ఉన్నాయి. మరలా దాని గురించి మరొక్కసారి వివరణ ఇస్తూ ఎందుకు అలా జరిగింది, ఓ క్రైస్తవులారా, నూతన నిబంధనలో ఉన్న ప్రజలారా, పాత నిబంధన కాలంలో ఇలా జరిగింది కనుక దయచేసి మీరు ఇలా ఉండబాకండి క్లియర్ గా వివరణ పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మనకు దొరుకుతుంది. కానీ విచిత్రంగా మహమ్మద్ చెప్పిన మాట ఏంటంటే, ఇలా అన్నాడు తన అనుసర బృందముతో, ఓ విశ్వాసులారా, మీరు యూదులతో గాని క్రైస్తవులతో గాని స్నేహం చేయకండి. అలా చేస్తే మీరు కూడా వారి దారిలోకి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోతే అల్లా మిమ్మల్ని కూడా మార్గభ్రష్టత్తులుగానే మార్చేస్తాడు. వారు అవిధేయులైనందున, అనగా యూదులు క్రైస్తవులు కోతులుగానో పందులుగా మారిపోయిరని ఖురాన్లో రాయబడింది. ఏమండి, ఈ మాట వింటే ఏ క్రైస్తవుడు మీ ఖురాన్ దగ్గరికి వస్తాడు? అవునా, నిజంగా క్రైస్తవులు యూదులు కోతులుగా మారారా? ఏ కాలంలో మారారండి? ఎప్పుడు మారిపోయారండి? అలా ఎంతమంది మారిపోయారు? అలా మారటానికి కారణం ఏంటి? మారిన వారు ఎంతకాలం కోతులుగా పందులుగా అలా మిగిలిండిపోయారు? ఆ తర్వాత మనుషులుగా ఏమైనా మారారా? లేక కోతుల్లాగా చెట్ల మీద ఎగురుతూ చెట్టుకి ఎగురుతూ పందులు రోతలు తింటున్న పందుల వల్ల అలాగే యూదులు క్రైస్తవులు ఉండిపోయారా? మరి ఈ మాటలు క్రైస్తవులు మిమ్మల్ని అడిగితే మీరు ఏం సమాధానం చెప్తారు? నా ముస్లిం సహోదరులారా, ఆలోచన చేయండి. కాబట్టి ఇలాంటి విభిన్నమైనటువంటి మాటలు మీరు విశ్వసించే మీ ఖురాన్లో చాలా రాయబడ్డాయి. ఈ కారణం చేతే ఏ క్రైస్తవుడు కూడా మీ ఖురాన్ జోలికి రాదు. ఎందుకంటే ప్రపంచానికి ప్రామాణిక గ్రంథం బైబిల్ గ్రంథమే. ఎందుకో తెలుసా? మీరు సున్నతి చేయించుకుంటున్నారు, ముస్లింలు అనబడిన వారందరూ సున్నతి చేయించుకుంటారు. కానీ మీరు సున్నతి చేయించుకోమని మీ ఖురాన్లోనే మీకు లేదు. మరి ఎవరిని చూసి ఎందుకు మీరు సున్నతి చేయించుకుంటున్నారు మీకే తెలియాలి. కనీసం ఖురాన్ అంతట్లో, ఓ ముస్లిమాన్లారా, మీరు ఖత్నా సున్నతి చేయించుకోండి. ఇదిగో ముహమ్మదు వారికి సున్నతి జరిగింది. ఆ యొక్క నియత్ సున్నతి యొక్క నిబంధనలో ముహమ్మదు యొక్క మార్గంలో నడిచే మీరందరూ గోపాంగ చర్మం కత్తిరించుకోవాలనే ఒక్క మాట మీ ఖురాన్లో మీకు చెప్పబడిందా? కనీసం ముహమ్మదు వారికైనా సున్నతి జరిగిందా? ముహమ్మదుకు సున్నతి జరిగినట్టు కనీసం ఖురానులో ఏమైనా చెప్పబడిందా? మీరంటారు ఇలాంటి విషయాలు ఎందుకు ఉంటాయండి ఖురాన్ గ్రంథములో? అల్లా వారు ఏదైతే ఆదేశించారో అవి మాత్రమే ఉంటాయని మీరంటారు. మరి ఆ మాటకు వస్తే ఖురానులో ముహమ్మదును అనుసరించే వారికి మాత్రం భార్యల వంతు ఒక విధంగా ఉంటుంది. ముహమ్మదు వారికి అయితే ఎంతమందినైనా చేసుకోవచ్చు, అది వారికి పరిమితి, ఎంతమందినైనా చేసుకోవచ్చు అని అల్లా ఎట్లా చెప్తున్నారు? ఈరోజు మీరు సున్నతి చేయించుకుంటున్నారంటే ఇబ్రాహీం ఖలీలుల్లా స్నేహితుడు, అబ్రహాము దేవునికి స్నేహితుడు, అబ్రహాము సున్నతి చేయించుకున్నారని మీరు నమ్ముతారు. అసలు అబ్రహాము సున్నతి జరిగినట్లు మీ ఖురాన్లో మీకు ఎక్కడ చూపిస్తారు? మీరు ఖురాన్ గ్రంథం అంతట్లో అల్లా సున్నతి చేయించుకోమని మీ ముస్లింస్కి ఎక్కడ చెప్పారు? లేదు. దీనికి ప్రామాణిక మరలా మీరు ఎక్కడికి రావాలంటే ఆదికాండం 17వ అధ్యాయంలోకి రావాలి. అబ్రహాముకు దేవుడు చెప్పాడు సున్నతి చేయించుకోమని. కాబట్టి ముస్లిం సహోదరులారా, మీరు ఖురాన్ గ్రంథానికి క్రైస్తవుల మధ్యకి వెళ్ళి ఈ గ్రంథమే సరైనటువంటి దైవ గ్రంథము, అంతిమ దైవ గ్రంథము అని మీరు చెప్పేసి దయచేసి ఇలాంటి ప్రశ్నలు ఒకవేళ క్రైస్తవ సహోదరులు లేవదీస్తే కనుక మీరు దానికి సమాధానం చెప్పలేరు. కాబట్టి దయచేసి మీకున్న భక్తిని మీరు జాగ్రత్తగా చేసుకుంటూ
మీ గ్రంథాలైనా మంచి ఉంటే చెప్పండి, 10 మందికి తప్పులేదు. మొహమ్మద్ వారు ఇంత నీతిమంతులు, మొహమ్మద్ వారు ఇంతటి పరిశుద్ధులు, మొహమ్మద్ వారు ఇంతటి యథార్థవంతులు నోటి మాట కాదు, ఆయన జీవిత చరిత్రను మీరు చూపిస్తూ చెప్పండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు 9 సంవత్సరాల వయసులో ఉండేటువంటి 6 సంవత్సరాల వయసులో ఉన్న ఆ యొక్క బీబీ ఆయిషాను 50 సంవత్సరాల వయసులో ఉన్న మొహమ్మద్ వారు పెళ్లి చేసుకున్నారంటే 50 సంవత్సరాలు ముసలోడు ఎక్కడ, 6 సంవత్సరాల మెచ్యూర్ కానీ ఒక చిన్న పిల్ల ఎక్కడ ఆయన పెళ్లి చేసుకోవటం. మరి ఇలాంటి మార్గానికి సన్మార్గం చూపించే గొప్ప ప్రవక్తని మీరు ఒకవేళ క్రైస్తవుల దగ్గరికి వచ్చి చెప్తే గనుక ఆయన జీవితాన్ని ఎవరు ఆదర్శంగా తీసుకుంటారు? అలాంటి ఆయన చెప్తున్న మాట ఏంటంటే, అంటే మొహమ్మద్ చెప్తున్న మాట ఏమిటంటే, ఖురాన్ ప్రకారం యూదులు క్రైస్తవులు కోతులుగా పందులుగా మారిపోయారు అని మీ ఖురాన్ చెప్తుంది. నేను అడుగుతున్న ప్రశ్న, యూదులు క్రైస్తవులు ఎంతమంది కోతులు పందులుగా మారారు? ఎప్పుడు మారారు? ఎక్కడ మారారు? ఎందుకు మారారు? మారిన వారు అట్లాగే ఉండిపోయారా, లేక కొంతకాలంగా మనుషులుగా మరలా మార్పు చెందారా? మరి ఈ విషయాలు మీ ఖురాన్ నుంచి మీరు ఏమైనా చూపించగలుగుతారా? కానీ బైబిల్ ప్రకారము యూదులు వచ్చేటప్పుడు దేవునికి విరుద్ధంగా ఉండటాన్ని బట్టి అరణ్యములో వారు ఆకురాలినట్లుగా వారి ప్రాణాల్లో కొందరు ప్రాణాలు చనిపోయారన్నమాట పాత నిబంధనలోనూ చెప్పబడింది, క్రొత్త నిబంధనలో కూడా చెప్పబడింది. దీన్ని యూదులు క్రైస్తవులు కూడా విశ్వసిస్తారు. కాబట్టి నా ముస్లిం సహోదరులారా, ఖురాన్ గ్రంథాన్ని మీరు బాగా చదవండి, చదివి కాస్త అవగాహన పొందండి. అంతే తప్ప మీకు వచ్చిన మాటలేయో మీరు ఖురాన్ చూపించకుండా మీరేదో మాట్లాడేసి ఏదో క్రైస్తవులు ఒప్పించేసే ప్రయత్నాలు చేయబాకండి. చిత్రం ఏంటంటే, మీరు క్రైస్తవుల దగ్గరకు వచ్చి బైబిల్ కోసమే మాట్లాడతారు తప్ప కనీసం మీ ఖురాన్ కోసం మీరు మాట్లాడరు. ఖురాన్లో ఉన్న భక్తి, నీతి, మొహమ్మద్ వారిలో ఉన్న యథార్థత, మంచితనం కోసం చెప్పటానికి మీరు ఎప్పుడు ప్రయత్నాలు చేయరు. ఎందుకంటే వాస్తవానికి అవి కనబడవు, అవి నిజంగా లేవు కాబట్టి. కానీ క్రైస్తవులు అయితే మాత్రం యేసు ప్రభు వారి యొక్క పరిశుద్ధత, యేసు ప్రభు వారి యొక్క రక్షణ, యేసు ప్రభు వారి ఇచ్చే పాపక్షమాపణ, నిత్య జీవం కోసం ప్రతి క్రైస్తవుడు కూడా బోధించగలుగుతారు. కానీ మీరు మొహమ్మద్ వారిలో ఉన్న నీతి, భక్తి, యథార్థత, పరిశుద్ధత లేఖనాలను చూపిస్తూ మీరు మాట్లాడాలి, ఆయన చరిత్రను చూపిస్తూ మాట్లాడాలి. కాబట్టి ఇంకెప్పుడు కూడా క్రైస్తవుల యొద్దకు వెళ్ళి మీ బైబిల్ తప్పు, మీ యేసు ప్రభు దైవత్వం లేనివాడు, మా ప్రవక్త కంటే యేసు ప్రభు చాలా చిన్నవాడు, చాలా తక్కువవాడు, మా ప్రవక్త అందరి ప్రవక్త గల సూపరు, గొప్పవాడు, పెద్ద మహాప్రవక్త అని చెప్పేసి అంత పెద్ద మాటలు దయచేసి మాట్లాడకండి. నిజంగా మీ మొహమ్మద్ వారి జీవిత చరిత్రే కనుక చదివితే కనుక నిజంగా ముస్లిం అనబడినటువంటి వారు కూడా యేసు ప్రభు అని ఖచ్చితంగా అంగీకరించవలసిందే. ఎవడైనా నోటికి త్రాగేటప్పుడు మంచినీళ్ళే తాగుతుంది తప్ప మురికి నీళ్ళు ఎవడు తాగడు కదా. తినే ఆహారము పవిత్రమైన ఆరోగ్యమైన ఆహారమే తింటాడు తప్ప పాసిపోయి మురగబెట్టి ఆ కుళ్ళిపోయిన పదార్థాన్ని ఎవరు తినరు కదా. కాబట్టి యేసు ప్రభు వారిలో పరిశుద్ధత, నీతి, యథార్థత ఉంది. మరి యేసు ప్రభు వారిలో ఉన్నంత పరిశుద్ధత, నీతి, యథార్థత మొహమ్మద్ వారిలో ఉందో లేదనేది మీరే తెలుసుకోవాలి. ఆ మాట మేము చెప్పం. కానీ ఎందుకంటే బైబిల్ ప్రకారం ఎవరిని విమర్శించకూడదు కూడా, తప్పు. మనుషుల యొక్క హక్కులు చాలా ఉంటాయి, వారి మనోభావాలు దెబ్బతీయాలి. కానీ మీ ఖురాను క్రైస్తవుల, యూదుల మనోభావం దెబ్బతీసే విధంగా యూదులు క్రైస్తవులు కోతులుగా మారిరి అనే మాట మొహమ్మదు మీ ఖురాన్లో మీకు చెప్పడం జరిగింది. కాబట్టి ఆ మాట ప్రకారం నేనంటాను, బైబిల్లో అలా మారిన సందర్భాలు కోతులుగా మారినట్లు కాబట్టి ఆ మాట తప్పే, దానిని పరిగణలో తీసుకోవడానికి వీలు. కాకపోతే బైబిల్ ప్రకారం వారు అరణ్యములో ఆకురాలినట్లుగా భూకంపం వచ్చి మరణించారు, తెగులు వచ్చి మరణించారు, సర్పకాటు చేత మరణించారు, అగ్ని చేత కాల్చబడి మరణించారు. ఈ విషయాలు అయితే బైబిల్లో ఉన్నాయి కాబట్టి వాటి ప్రపంచంలో ప్రతి క్రైస్తవుడు విశ్వసిస్తారు. సంతోషం. ఈ మాటలు ప్రేమతో మీరు తీసుకొని మీ ఖురాన్ బాగా చదవండి. చదివి ఎంతమంది కోతులుగా మారారు, ఎప్పుడు కోతులుగా పందులుగా మారారు, ఎంతకాలం కోతులుగా పందులుగా అలా ఉండిపోయారు, తిరిగి మరలా మనుషులుగా మారారు లేదని మీ ఖురాన్ ఫస్ట్ నుండి చివరి వరకు బాగా చదివి వాస్తవాలు ఏమైనా మీకు తెలిస్తే కనుక అప్పుడు వాటిని సమాజానికి అందించండి. ఓకే, థ్యాంక్ యూ.